హాయ్ ఫ్రెండ్స్, మనకి బ్యాంకింగ్ సెక్టార్లో కొత్త రిక్వైర్మెంట్ అయితే వచ్చింది. ఎవరు మిస్ చేసుకోవద్దు, వీడియో ఎండ్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, మనకి కొత్త రిక్వైర్మెంట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇది బ్యాంకింగ్ సెక్టార్ కి సంబంధించి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ అండర్టేకింగ్ సెంట్రల్ ఆఫీస్ నుంచి, అంటే మనకి ఇది ఒక గవర్నమెంట్ బ్యాంక్ నుంచి అయితే మనకి వచ్చింది ఫ్రెండ్స్. ఇది నోటిఫికేషన్. దీని యొక్క అప్లికేషన్ డేట్, స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి మనకి 7th July 2026 ఫ్రెండ్స్. 7th July 2026. ఎండింగ్ డేట్ వచ్చేసరికి మనకి 20 July 2026 ఫ్రెండ్స్. అంటే మనకి మొత్తం 13 డేస్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫీ లాస్ట్ డేట్ వచ్చేసరికి అప్లికేషన్ ఫీ పే చేయడానికి 22 July 2026 ఫ్రెండ్స్. అయితే మనం చూసుకున్నట్లయితే నోటిఫికేషన్లో ప్రతి ఒక్క స్టేట్కి మనకి ఆపర్చునిటీ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ప్రతి ఒక్క కేటగిరీకి ఆపర్చునిటీ ఉంది ఫ్రెండ్స్. మొత్తం మనకి 818 పోస్ట్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మనకి బ్యాంకింగ్ సెక్టార్లో అండమాన్ నికోబార్, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాము, బీహార్ మొత్తం ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్. చూసుకున్నట్లయితే మనకి భారీ సంఖ్యలో వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. భారీ సంఖ్యలో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసరికి మినిమం 20 ఉండాలి ఫ్రెండ్స్. 20 to 28 దాకా ఫ్రెండ్స్. అంటే మనకి 20 to 28 ఇయర్స్ అయితే మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది ఫ్రెండ్స్. దీనికి వచ్చేసరికి మనకి ఎస్టీ ఎస్సీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. పీడబ్ల్యూడి వాళ్ళకి కూడా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ కి ఎవరు ఎలిజిబుల్ అవుతారంటే మనకి ఏ క్యాండిడేట్ మస్ట్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా. అంటే మనకి ఇండియాలో ఇండియాలో సిటిజన్ అయిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ ఎగ్జామ్ కి ఈ యొక్క నోటిఫికేషన్ కి మనకి ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఆ ఎగ్జామ్ చూసుకున్నట్లయితే 100 మార్క్స్ ఉండిద్ది ఫ్రెండ్స్. మనకి ఆ ఎగ్జామ్ వచ్చేసరికి మనకి 100 మార్క్స్ ఉండిద్ది ఫ్రెండ్స్. జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, రీజనింగ్, కంప్యూటర్ సబ్జెక్ట్ నాలెడ్జ్, అంటే మొత్తం మనకి 100 మార్క్స్ అయితే ఉండిద్ది ఫ్రెండ్స్. ప్రతి ఒక్క సబ్జెక్ట్ వచ్చేసరికి మనకి 25, అంటే జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్ 25 మార్క్స్, జనరల్ ఇంగ్లీష్ 25 మార్క్స్, అలా మనకి కంప్యూటర్ ఓవరాల్ సబ్జెక్ట్ నాలెడ్జ్ వచ్చేసరికి 25 మార్క్స్, రీజనింగ్ 25 మార్క్స్, మొత్తం మనకి 100 మార్క్స్కి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మొత్తం మనకి 90 మినిట్స్ అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఇదిగోండి ఫ్రెండ్స్, అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి July 7th 2026. లాస్ట్ డేట్ వచ్చేసరికి 20 July 2026 ఫ్రెండ్స్. దీనికి వచ్చేసరికి మనకి అప్లికేషన్ ఫీ అయితే ఎస్టీ ఎస్సీ పీడబ్ల్యూ వాళ్ళకి 200 ప్లస్ 18% జిఎస్టీ అంట ఫ్రెండ్స్. అంటే మనకి 200 అంట, దానికి మళ్ళీ 18% జిఎస్టీ కలుపుకుంటే మనకి 236 అంట ఫ్రెండ్స్, ఎస్టీ ఎస్సీ వాళ్ళకి, పీడబ్ల్యూ వాళ్ళకి. అయితే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఫీమేల్కి అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే 600 రూపీస్ ప్లస్ జిఎస్టీ కలిపి 708 రూపీస్ అంట ఫ్రెండ్స్. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ మనకి 800 ప్లస్ జిఎస్టీ 944. అయితే మనకి ఇక్కడ జనరల్ ఓబీసీ వాళ్ళకి 944, ఎస్టీ ఎస్సీ పీడబ్ల్యూ వాళ్ళకి 256, ఇంకోటి జనరల్ ఓబీసీ ఫీమేల్స్కి వచ్చేసరికి 708. ఈ నోటిఫికేషన్లో మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే మనకి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొత్త నోటిఫికేషన్లు ఏమన్నా వస్తే మనం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ మై ఛానల్.